ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాదు, నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, దేవుని వాక్యమే, దేవుని మాటే నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది, నీ కుటుంబాన్ని కడతది, బాగు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇక్కడ దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, మీరందరూ తర్వాత 1కి 4-5 సార్లు చదవండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చదివితే, ఇక్కడ ఇశ్రాయేలీయులంటే రక్షణ పొందిన బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, దేవుని కుటుంబం అంట. ప్రతిసారి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినానంట ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయున్నాడు. ఈరోజు క్రైస్తవుల యొక్క ప్రాబ్లం ఏంటంటే, కుటుంబాలు కొట్టుకుని విడిపోతున్నారు. కుటుంబాల్లో నీతి లేదు, యథార్థత లేదు, నమ్మకం లేదు, ప్రేమ లేదు. ఏమండి? అయితే కుటుంబాలు ఎలా అయిపోతున్నాయి అంటే, వివాహ వ్యవస్థకు ఒక విలువ లేనే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, వివాహం అనేది అన్ని విషయంలో చాలా చాలా ఘనమైనదండి. దేవుని మాటే నీ విశ్వాసాన్ని బాగు చేస్తుంది, దేవుని మాటే నీ కుటుంబాన్ని కడుతుంది. అందుకే 2 సమూయేలు 7:29 భక్తుడైన దావీదు ఒక్కటే కోరుకుంటాడు. అంత ఎత్తుకు ఎదిగిన దావీదు ఏమంటాడంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశ్రయింపబడాలి. ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం, నా కుటుంబము నిత్యం ఆశ్రయింపబడాలంటే ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమించాలి. ఏమండి? నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఇతరులను ఆదరించాలి. కానీ ఈరోజు క్రైస్తవుల యొక్క కుటుంబాలు ఎట్లా అయిపోయినాయి అంటే, ఏమండి, లోపల ఒకట బయట ఒకటి పట్టుకుని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. చాలా జాగ్రత్త. అందుకే బివేర్ ఆఫ్ డాగ్స్ అని బైబిల్లో ఉంటుంది. అంటే కుక్కలు ఉన్నవి జాగ్రత్త అంటున్నాడు. ఆ కుక్కలు ఎక్కడ ఉంటాయో తెలుసా? దేవుని కుటుంబంలోనే ఉంటాయి. నేను ఆ రెఫరెన్స్ కూడా మీకు చెప్తే క్లియర్గా ఉంటాయి. పౌలు అంటాడు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. సంఘంలో కుక్కలు ఉన్నాయి, కుటుంబంలో కుక్కలు ఉన్నాయి, గృహాల్లో కుక్కలు ఉన్నాయి. మనం పెంచుకునే కుక్కలు కాదు, కారణం లేకుండా అరిచే కుక్కలు. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అయితే ఈరోజు నేను త్వరగా దేవుని మాట 7 రకాలుగా మిమ్ములను మీ విశ్వాసాన్ని బాగు చేస్తుందన్న విషయాన్ని మీతో నేను పంచుకుంటా.
దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఏ కుటుంబం అయితే నిత్యం ఆయన సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబం ఖచ్చితంగా గొప్పగా దీవించబడింది, అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలుకి రక్షణ పొందిన వాడికి వివాహం అనేదంట చాలా చాలా ముఖ్యమైనదంట. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, ద లార్డ్ మేడ్, చూడండి, భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఇరువురు ఎవరంటే ఒక శరీరము ఒక ఆత్మ. అంటే ఈ ఇరువురు కలిసి ఉంటేనే పరలోకం, ఈ ఇరువురు ఏక ఆత్మతో ఉంటేనే పరలోకం. కోర్స్ అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, ప్రేమించుకోండి, క్షమించుకోండి, ప్రార్థించుకోండి. ఈ 3 ఎవరైతే పాటిస్తారో వారే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలుగుతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మలాకీ గ్రంథంలో 2:14-15 వరకు ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, యవ్వన కాలమందు నీ భార్యను ఒకవేళ త్వజించినా, ఇబ్బంది పెట్టినా, ఏది చేసినా, విడిచినా, విడాకులు ఇచ్చినా నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? పరలోకం. ఖచ్చితంగా నీకు పరలోకం ఉండదు. ఎందుకంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. నువ్వెవరవో తెలుసా? అలాగే స్త్రీ కూడా తన భర్తను విడిచిపెట్టినా కానీ తనకు కూడా విశ్వాసఘాతకుడు అవుతాడు, విశ్వాసఘాతకురాలు అవుతారు. నేను చెప్పట్లేదండి. అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. నేను ఎందుకు ఈ మాటలు నేను తీసుకుంటున్నానంటే 11 సంవత్సరాలు ఈ టీవీ పరిచర్యలో 80% నాకు వచ్చే కాల్స్ ఏంటో తెలుసా? మా ఆయన, మాకు 2 పిల్లలు, ఇప్పుడు దేంతోనే వెళ్ళిపోయాడు, దాంతోనే ఉంటున్నాడు, మేము కోర్టు కేసులు, మళ్ళీ వాడు వాక్యం చెప్తాడు, సండే వెళ్ళి వాక్యం చెప్తాడు. ఏందండి ఇది? ఒక దేవుడు చెప్పిన మాట ఏంటంటే అన్ని విషయాల్లో వివాహం అనేది ఘనమైనదంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని వివాహం అనేదంట లైఫ్ లాంగ్ హానర్. మనం పరలోకం వెళ్ళేంత వరకు మన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? మనం పెళ్లి చేసుకునేది ఆత్మీయ స్థితిలో యేసు ప్రభుని. అందుకని ఆ యేసు ప్రభుని నువ్వు పెళ్లి చేసుకుని ఆయనతో యుగ యుగములు జీవించాలంటే ప్రాక్టీస్ హోలీ మ్యారేజ్ అండ్ గుడ్ మ్యారేజ్ ఆన్ దిస్ ఎర్త్. ఇక్కడ కనుక నీకు ప్రాక్టీస్ లేకపోతే నో హెవెన్. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రభు అంటున్నాడు మలాకి గ్రంథంలో 2:16 ఐ హేట్ డైవర్స్. నేను భార్య విడాకులు ఇవ్వటం అనేది దేవుడికంట అసహ్యమైన కార్యం అంట. ఈనాడు 80% ప్రతి కంట్రీలో కూడా అనేక కంట్రీలోనంట వారి ఫ్యామిలీని విడిచిపెట్టము, తినటము, తాగటము, ఇది తప్ప వేరొకటి చేయట్లేదంట. అలాగూ మనము చెయ్యకూడదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలుకి ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నీ భార్యను కానీ నీ భర్తను కానీ విసర్జిస్తే నేను నిన్ను అసహించుకుంటా. నువ్వు అక్కడ చేసి వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు కన్నీళ్లు, వేదనలు, రోదనలు పెట్టుకున్నావు అనుకో, జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. కొత్త నిబంధన ప్రకారం అయితే యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 19:4-6 వరకు ఇప్పుడున్న కాలంలో ఆయన అంటున్నాడు, ఆయన సృజించిన వాడు ఆది నుండి వాడిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను గనుక, బాగా గుర్తుపెట్టుకోండి, పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మీరు చదవలేదా? పొద్దున్నే లెగుస్తాడు, చక్కగా ఒక వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, మళ్ళా మొదలెడతాడు క్యాసెట్. ఆ క్యాసెట్ ఎన్ని గంటలు ఉంటుంది? 3-4 గంటలు ఉంటుంది. నీకు విషయం తెలుసా? నీకు గ్యాస్ ప్రాబ్లం ఉందా? ఆ క్యాసెట్ వల్లే. నీకు అనారోగ్యం నిన్ను ఏలుతుందా? ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉందో, ఎసిడిటీ ప్రాబ్లం ఉందో, క్యాన్సర్ వస్తుందో దానికి కారణం ఏంటంటే సామెతల గ్రంథం 18:8 ప్రకారం కొండి గాని మాటలు లో కడుపులోనికి దిగును. నువ్వు ఎన్ని పిచ్చి మాటలు, ఎన్ని వ్యర్థమైన మాటలు, ఎన్ని బూతులు మాట్లాడినా అవన్నీ ప్రకృతిలోకి వెళ్ళి నీ దేహాన్ని పాడు చేస్తే, నీ దేహాన్ని పాడు చేసుకుంటే నిన్ను నువ్వు పాడు చేసుకున్నట్టే. కొత్త నిబంధన ప్రకారం అన్నాడు, భార్య తల్లిదండ్రులు విడిచి మీ భార్యను హత్తుకుని జీవించండి. ఎంతకాలం బతుకుతామండి? 30, 40, 50, 70, 80, 100. కానీ వేల సంవత్సరాలు ఏసైతో ఉండొచ్చే. ఒక 40 సంవత్సరాలు మీ దేహాన్ని కాపాడుకోలేరా?
నీ భార్యతో నువ్వు సమ్మతి చెప్పును నువ్వు కాపురం ఉండలేవా? పూర్వకాలంలో పెళ్ళి ఎందుకు చేసుకునే వాళ్ళంటే కేవలం సంతాన వృద్ధి కోసం. కానీ ఇప్పుడు కొవ్వు బట్టి ఈ ఫోనుల వల్ల విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్నది క్రైస్తవ సమాజము. దీనికి చాలా మనం సిగ్గుపడాలి. ఓకే, 19:4-6 మళ్ళీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, వాళ్ళిద్దరు ఎలా ఉండాలంటే వాళ్ళిద్దరు ఏక శరీరులై దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని యేసయ్య చెప్పాడు. అమెరికాలో ఒక పాప ఉంది, నాకు తెలిసిన ఆమె పాప నిజంగా ఆమె ₹1 కోటి సంపాదిస్తుంది. ఏమండి, ఇక్కడ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళొక బెడ్రూమ్లో ఉంటారు, వీళ్ళొక బెడ్రూమ్లో ఉంటారు. కానీ భార్యాభర్తలను కూడా మాట్లాడకుండా చేస్తున్నారు. 3 నెలల నుంచి వీళ్ళిద్దరు కలవలేదు. వీళ్ళని ఏం చేయాలండి? ఈ బెడ్రూమ్లో తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకున్నాడు. ఆ బెడ్రూమ్లో మరి తన కూతురుంది, వాళ్ళు అక్కడ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. ఎక్కడ పోతారు మీరు? మీరు మాట్లాడి మీరు చేసే ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పలేదా? ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయండి. దయచేసి ప్రభు రాబోతున్నాడు కనుక ఈ రోజన్న దేవుని మాటిని మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఈరోజు క్రైస్తవుల్లో యథేచ్ఛగా పాపం చేయటం ఏంటంటే వాళ్ళకి భయం లేదు. కృప అనే సాకుతో ఉండి ఎన్ని తప్పులు చేసినా ఓకే అంటే ఎట్లా అండి? తెలిసి తప్పు చేస్తున్నావు, అవునా కదా? అందుకనే మీరు ఛాన్స్కి ఛాయిస్కి తేడా తెలుసుకోండి. ఛాన్స్ అంటే డబ్బులు నొక్కేయటం, ఛాన్స్ ఉంటే నొక్కేస్తారు మనోళ్ళే లంచాలు. ఎవరైనా పగలబడి నవ్విందనుకో చక్కగా విచారం చేస్తాడు, మళ్ళీ వచ్చి ఇక్కడ ఏడుస్తాడు. ఏమండి, ఏదైనా చిన్న ఆటికి ఆఫీసుల్లో కూడా అబద్ధాలు ఆడుతాం. మరి వీటన్నిటికీ మనం లెక్క చెప్పొద్దా? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక క్రీస్తునందలి భయముతో ఒకడు లోబడి ఉండు. ఎందుకు భార్యాభర్తల గురించి దేవుడు ఇంతగా ప్రాధేయపడి ఇలా ఉండండి అని అడుగుతున్నాడంటే గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు కలిస్తేనే సంఘము కొరకు పరమ తండ్రి ప్రాణము పెట్టాడు కనుక వీరి ఇరువురు నీతితో యథార్థతతో పవిత్రతతో బతికితే అబ్బా పరలోకములో ఎంత గొప్పగా దీవించబడతారో. అందుకనే పౌలు అంటాడు ప్రతి కుటుంబము పరలోకములో ఉంటుంది అంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి కుటుంబం కూడా పరలోకంలో ఖచ్చితంగా ఉంటుందని సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. అలా చెప్పుకుంటే కొత్త నిబంధన ప్రకారం తీతు రాసిన పత్రిక 1:6 ఎవడైనను ఒక్కసారి పెళ్లి కాకముందు ఏమేమో జరిగిన వదిలేయండి. ఆయన రక్తంలో కడబడి పరిశుద్ధుల రాజులైన యాజక సమూహం ముందు మీరందరూ చేసిన ప్రమాణాలను బట్టి జీవితకాలం అంతా ఏమంటే అప్పులుంటాయి, కొరతలుంటాయి, కొదువులుంటాయి, కొట్లాట్లుంటాయి, అన్నీ ఉంటాయి లైఫ్ అనంగా. కానీ దేవుని దృష్టిలో ఇరువురు ఎలా ఉండాలంటే ఎవడైనను నిందారహితుడుగాను ఏకపత్ని పురుషుడుగాను ఏమండి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టివారిని పెద్దగా నియమించి. ఎవడబడితే తాగుబోతు కూడా సంఘ పెద్దే, తిరుగుబోతు కూడా సంఘ పెద్దే. కానీ నువ్వు నీతిగా యథార్థంగా బతికిన వాడే సంఘ పెద్దగా ఉండాలంట. స్వస్థతలు ఎవరు చేస్తారో తెలుసా? పాస్టర్ చేయడు, సంఘ పెద్దలను పిలిచి ప్రార్థన చేపిస్తారు. ఇలాంటి ఒక సంఘ పెద్ద ఏమండి హైదరాబాద్ ఒక చర్చిలో పెద్దగా ఉండంట. ఆయన 12 ఇళ్ళు కొన్నాడంట. ఎన్ని ఇళ్ళు అండి? 12 ఇళ్ళు కొన్నా కానీ చివరికి ఆయన ఒక పెట్టిలో పెట్టి పాతి పెట్టారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి విరోధముగా ఉండి ఏమండి బతికిన భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, సేవకుడు కానీ వాళ్ళకి ఎంట్రీ విడాకులు ఇచ్చి తిరుగుతున్నవాడు, బీభత్సంగా తిరుగుతున్నవాడు వారు ఎక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళరు. చూడండి, వాళ్ళు వచ్చి ఆరాధన చేసిన, వాళ్ళు వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకున్న, వాళ్ళు వచ్చి దేవుని వాక్యం చదివిన వాళ్ళ యొక్క వాక్యము విన్నవారికి మాత్రము శాపంగా ఉంటుంది కానీ ఆశీర్వాదం ఉండదని దేవుని వాక్యాలు చెల్లుతున్నాయి. అందుకని యెషయా గ్రంథం 61:1-3 వరకు ప్రభు అంటున్నాడు, నీ మీద నా మీద యెహోవా ఆత్మ దిగి వచ్చినది గనక దుఃఖములో ఉన్న వారిని ఓదార్చాలి, దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వాలి, బూడిదకు పతిగా ఏమంటే పూదండనివ్వాలి, దుఃఖానికి పతిగా ఆనంద తైలం ఇవ్వాలి, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రం ఇవ్వాలి. మీ కుటుంబాల అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ మీ యొక్క కొడుకు కూతుళ్ళకి ఉల్లాస వస్త్రము, ఆనంద తైలము, స్తుతి వస్త్రము మీరు ఇచ్చునుగాక. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు గనుక, నీ కుమార్తెను, నీ కోడలని, మీ కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు గనుక నమ్మకంగా యథార్థముగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా లేని పక్షమున
నీ విశ్వాసములో లేకపోతే నువ్వు పాపములో ఉన్నట్టే. నీవు దేవుని మాట వినపోతే నీ కుటుంబము చివరికి పెంట కుప్పలాగా మారుతుందని దానియేలు భక్తుడు అంటున్నాడు. అందుకనే ఈ 7 మాటలు 7 సెకండ్లో మీరు రాసుకోవాలి. ఏ విశ్వాసి అయితే ఏ విశ్వాసి అయితే, ఏ కుటుంబం అయితే ఈ వాక్యం, ఈ 7 మాటలు మీ లైఫ్లో ఉంటాయో మీ కుటుంబము ఖచ్చితంగా ఆశ్రయించబడి అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. నెంబర్ 1, దేవుని వాక్యము ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా ఏం చేస్తుందంటే, వాక్యం అనేది తిరిగి జన్మించే శక్తిని ఇస్తుంది. అంటే న్యూ బార్న్ ఇప్పటికైనా మీ భార్యాభర్తలకు రక్షణ లేకపోతే వెళ్ళిపోయి మీ పాపములు ఒప్పుకుని నీటి బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. ఆమేన్, హల్లెలూయా. 1 పేతురు 1:23 ప్రకారం మీరు క్షయమనే బీజం కాకుండా దేవుని వాక్యము చేతనే మీరు రక్షణ పొందుతారు. అంతేగాని మడిగొట్టుకుని వారం రోజులు ఒప్పుకుంటే మీకు రక్షణ రాదు. దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. వాక్యం ద్వారా తిరిగి రక్షణ పొందొచ్చు. రెండో మాట ఏమంటాడంటే, యు ఆర్ గివెన్ ఏ ఫెయిత్ బై వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఏం చేస్తుందంటే, మీరు చక్కటి వాక్యం వినాలి. పిచ్చి పిచ్చి వాక్యాలు ఫోన్లో వినకండి, బైబిల్ చదవండి. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దేవుని వాక్యము మన విశ్వాసాన్ని పెంచుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎఫెసీ 1:13 ప్రకారము సత్యవాక్యమును మీరు వినిన నాటి నుండి మీ యొక్క భవిష్యత్తు అంతటికి పరిశుద్ధాత్ముడే గ్యారంటీ. మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను పవిత్రపరుస్తుంది. బూతులు రానేదు, అబద్ధాలు ఆడనేదు. ఎందుకంటే యోహాను 15:3 ప్రకారం నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. అర్థమైందండి? ఏదో ప్రవచనం చెప్పినా నువ్వు నీతిమంతురాట కాదు. దేవుని వాక్యం ఎవడైతే దివారాత్రం ధ్యానిస్తాడో వాడు ఖచ్చితంగా పవిత్రుడు, పవిత్రాలని దేవుడే డిక్లేర్ చేశాడు. 4వ మాట చూద్దాం. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన పాపము చేయకుండా భద్రపరుస్తుంది. దేవుని వాక్యం మన పాపాన్ని చేయకుండా, ఎందుకంటే దేవుని వాక్యమే దేవుని బీజము కనుక ఆ బీజము మనలో ఉంటే మనం ఎన్నడూ తప్పు చేయము. అందుకనే కొలసి 3:16 అంటాడు, క్రీస్తు అనుగ్రహించు వాక్యము మీలో సమృద్ధిగా. ఈరోజు నీకు డబ్బులు రావట్లేదు, అనారోగ్యం ఉందా, టెన్షన్ అంటే నీలో ఏమి లేదంటే వాక్యము సమృద్ధిగా లేదు. వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే ఆ హృదయంలో నుండి జీవజలధారలు వస్తాయి. ఎందుకంటే నీవు దేవుని యొక్క వాక్యముతో నీ హృదయాన్ని భద్రపరచుకోవాలి. 5వది చూద్దాం. యూ గ్రో స్పిరిచువల్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము ద్వారానే నువ్వు ఆత్మలో ఎదుగుతావు, అభివృద్ధి పొందుతావు. 1 పేతురు 2:2 చూడండి. పౌలు అంటాడు, వాక్యం అనే పాలతో మీరు వెతకండి. ప్యాకెట్ పాలు కాదు, వాక్యమనే పాలు. వాక్యం అనే పాలతో ఎదగాలి. ఆ తర్వాత ఇంకా లోతైగా మటన్, చికెన్ లాగా బలమైన ఆహారం కూడా వాక్యమే నీకు ఇస్తుంది. ఎందుకంటే మీకు ఎబ్రీ రాసిన పత్రికలో కూడా ఉంటుంది, వాక్యం అనేదంట మూలుగుల్లోకి వెళ్ళొద్దంట, నరాల్లోకి వెళ్ళొద్దంట, ఎముకల్లోకి వెళ్ళిపోద్దంట, చనిపోయిన వాడిని కూడా లేపుద్ది. 6వది చూద్దాం. యు ఆర్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, నీకు అప్పులు తీరాలన్నా, రోగం పోవాలన్నా, దరిద్రం పోవాలన్నా, వివాహాలు అవ్వాలన్నా, పిల్లలు కలగాలన్నా, ఏ కార్యము జరగాలన్నా మత్తయి సువార్త 4:4 ప్రకారం యేసు ప్రభుని మొట్టమొదటి యోర్దాను నదిలో ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు సాతాను శోధించినప్పుడు 3 సార్లు ఇలా రాయబడిందని సాతానునికి జవాబు చెప్పకుండా వాక్యంతోనే జవాబు చెప్పాడు. సో వాక్యమే మనల్ని బతికిస్తుంది, వాక్యమే మనల్ని జీవింప చేస్తుంది. 7వది చూద్దాం ఫైనల్గా. యు ఆర్ టు బి గైడెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమే మనల్ని నడిపిస్తుంది, వాక్యమే మనల్ని బోధిస్తుంది. కీర్తనలో 119:105 ప్రకారం ఆయన వాక్యమే మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. ఏ కుటుంబంలో, ఏ భార్యాభర్తలు, ఏ తల్లిదండ్రులు, ఏ పిల్లలలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటుందో ఆ కుటుంబం విడిపోదు, ఆ కుటుంబంలో విడాకులు ఉండవు, ఆ కుటుంబంలో కొట్లాటలు ఉండవు. ఆ కుటుంబంలో ఏముంటుందో తెలుసా? నీతిమంతుని యొక్క గుడారములో ఎల్లప్పుడూ రక్షణ సంగీత సునాదమే వినబడునుగాక. ఏ కుటుంబం అయితే విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళు విడిపోయేది ఎక్కడి నుంచో తెలుసా? పరలోకం నుంచి విడిపోయే నరకంలోనికి వెళతారు. దయచేసి
క్షమించుకోండి, ప్రేమించుకోండి, ప్రార్థించుకోండి. మీరు ఏ ఊర్లో ఉంటారో ఆ యొక్క సంఘము కొరకు, ఆ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలను 3 నెలల్లో ఒబిదేదం కుటుంబం వలె అన్ని విషయాల్లో దీవించునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని మేలు తెలుసుకుని మనం యేసయ్యని మహిమపరుద్దాం. ఈమె పేరు లీలావతి అండి, అరక దగ్గర ఉన్న సుంకుమెట్ల. నిజంగా దేవుడు మృతులను సైతం లేపే దేవుడు. ఆమెకు షుగరు 29-30కి వచ్చింది. డాక్టర్లు అన్నారు ఇంకా కొన్ని గంటల్లో చనిపోతుందని. దేవుని మహిమ కొరకు చెప్తున్న వీడియో కాల్లో ఒక 25 మినిట్స్ రోమా 8:11 యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావుకులోనైన మీ శరీరమును తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడన్న వాగ్దానం పలికినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రికి రాత్రే ఈ కళ్ళన్నీ ఉబ్బిపోయినాయి. అదంతా తగ్గింది. కాళ్ళ వాపులు. విషయం ఏంటంటే 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినాయి. అలాంటి పరిస్థితిలో తెల్లారిపాటికి 220 షుగరు నార్మల్కి వచ్చింది. ఇప్పుడు ఆమె చాలా బాగుంది. ఆ కంప్లీట్ సాక్ష్యం అతి త్వరలో మీకు పంచుకుంటాం. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ప్రతి వారం అనేక సాక్ష్యాలు వింటున్నారు, చాలా మంచిది. ఈ వారం మాత్రం మీరు ఓపికతో నా సాక్ష్యం ఒక 2-3 నిమిషాలు వినాలి. ఇంచుమించు నేను 8 లక్షల కిలోమీటర్లు నా కారులో నా దేవుని సేవ కొరకు ప్రయాణం చేయటం వల్ల, ఆ UV రేసెస్ వల్ల నా యొక్క రైట్ ఐ కంప్లీట్గా క్యాట్రాక్ట్ ఫామ్ అయిపోయి దాదాపు 1 ఇయర్ లిటరల్గా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మరి దానికి తోడు మరి మీరు పెట్టిన తిండి, నిద్ర లేకపోవటం వల్ల, మీ ప్రేమ వల్ల డయాబెటిక్ కూడా నాకు అటాక్ అయింది. అయితే దానివల్ల నాకు ఇబ్బంది లేదు. కానీ జరిగిన అద్భుతం ఏంటంటే చాలామంది అన్నారు ఆ డయాబెటిక్ షుగర్ ఉంటే మీరు కనుక ఆపరేషన్ చేయించుకుంటే ఒకవేళ కన్ను పోవచ్చు అని భయపెట్టారు. దానికి నేను డిలే చేసుకుంటూ వచ్చాను. అయితే దేవుని సమయంలో మరి టెస్ట్ చేసిన తర్వాత ఆ అద్భుతం ఏంటంటే షుగర్ అనేది నార్మల్కి వచ్చింది. అలాగే ఆపరేషన్కి వెళ్ళినప్పుడు జరిగిన అద్భుతం చెప్తున్నా. ఎందుకంటే చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ అది దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడంటే నువ్వు ఖచ్చితంగా నీతిగా, యథార్థంగా, నమ్మకంగా దేవుని కొరకు పనిచేస్తే నువ్వు అడగక మునిపే, వేడుకొనక మునిపే నీ అక్కరలన్నీ తీర్చే బాధ్యత మన పరమ తండ్రిదని నేను ఖచ్చితంగా చెబుతున్నా. అయితే మరి వాళ్ళు ఒక్క ఐ కాస్ట్ ఇంచుమించు 90,000 అని చెప్పారు. నా దగ్గర కొంచెము ఒక అమౌంట్ ఉంది, ఎంత ఒక 20,000 ఉండొచ్చు. సరే కార్డు మీద తీసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళినాక నా మిత్రుడు ఒక ఆయన డోజీ గారు చాలా కాలం నుంచి నాకు పరిచయం. ఎప్పుడు అడుగుతా అయ్యా ఒక టీవీ ఎపిసోడ్కి 10,000 పంపండానంటే నవ్వేవాడు. కానీ ఆ రోజు నాతో పాటు తోడుగా వచ్చాడు. మా ఫ్యామిలీ ఉంది, మా కో బ్రదర్స్ ఉన్నారు. అద్భుతం ఏంటంటే ఆయన ముందుకెళ్ళి అన్నాడు, సార్ ఆ 90,000 నేను కడతానండి, మీ కళ్ళు వేవేల ప్రజలకు చాలా అవసరమని. 7 నిమిషాల్లో ఆపరేషన్ జరిగింది. ఎక్సలెంట్ చూపు. మీకు చెప్తున్న ఆపరేషన్ టైంలో వాళ్ళు ఒక అడిగారు, నువ్వేం పాట వింటావా అన్నప్పుడు వాళ్ళు నాకు యేసన్న గారి సాంగ్ చాలా ఇష్టం అంటే మనసెరిగిన యేసయ్య మదిలో జతగా నిలిచావని ఆ సాంగ్ వాళ్ళు ప్లే చేశారు. ఆ సాంగ్ ప్రారంభ ఎండింగ్ అయ్యేలోపు నా ఆపరేషన్ కంప్లీట్గా సక్సెస్ అయింది. దేవుడు నాకు మంచి కంటి చూపునిచ్చాడు. నేను దేవునితో వాగ్దానం చేసుకున్న నా సంపూర్ణ కృప కుటుంబ సభ్యులందరికీ
నేను ఈ సాక్ష్యం పంచుకోవాలని. కనుక కంటి చూపించిన దేవునికి, అలాగే ఫైనాన్షియల్గా సహాయం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆపరేషన్ ముందు నా స్నేహితులను అడిగా, అయ్యా అమౌంట్ ఉంటే పంపించండి. నో, నా చెల్లుల్ని అడిగినా లేదు అన్నారు. అంటే వాళ్ళని తప్పు పడతలా. దేవుడు మన పోషకుడు గనుక ఆయన ఏ సోర్సెస్లో మన అవసరాలు తీరుస్తాడో అట్టి అవసరాలు మీ అవసరాలు కూడా తీర్చునుగాక. సో నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మనందరం కలిసి రాకడలోపు మనం అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలనేది ఆశ. మరి ఈ టీవీ యొక్క పరిచర్య ముందుకెళ్లాలన్నా మీరు ప్రార్థన చేయండి. ఇది చాలా భారమని అనను, కానీ మీరు ఎప్పుడైతే ఈ సేవలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు నూరంతులుగా దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. మేము కోరుకులో ఉంటాము. ఈ డయాలసిస్ చేయాలంటే నేను గాంధీలో మా సిస్టర్ ఉంది, ఆమె ద్వారా డయాలసిస్ కోసం హాస్పిటల్ అడ్మిట్ అయినాం. 4 డయాలసిస్ చేసారు. నాకు తెలిసినంత వరకు డయాలసిస్ అంటే నేను అనుకున్నాను ఇక నా పని అయిపోయింది, ఇక డయాలసిస్ అంటే ఒకరోజు డయాలసిస్ చేస్తే తెల్లవారి చేత కాదు, ఇంటికానే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇక జీవితం అంతా నాది వేస్ట్ అని చాలా బాధపడి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అయ్యగారు 2 సార్లు ఫోన్ చేసి పలకరించి, సైమన్ గారు ఏం కాదు, ధైర్యం విడవద్దు, దేవుడు సహాయం చేస్తాడు అని అయ్యగారు 2 సార్లు ఫోన్ చేసి ప్రార్థించేసి అయ్యగారు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. 4 డయాలసిస్ అయింది, 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను. ఇంటికి డిశ్చార్జ్ చేసి ఉన్న డాక్టరు ఏమన్నారంటే ఇప్పటి వరకు ఈయన కరెక్ట్ ఉన్నాడు, ఒకవేళ ఇంకా ఏది ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి పంపించేసారు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చి అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి ధైర్యపరిచిన తర్వాత నాకు మొన్న గత మాసంలో అయ్యగారు నాకు ఒక ఫోటో పెట్టారు. అయ్యగారు ఫోన్లోకి వెళ్ళి వచ్చింది ఆ ఫోటో. ఈ ఫోటో ఎవరో ఉండే ఈయనే అని నేను ఆ ఫోటో కొద్దిగా పెద్దగా చేసి చూశాను. చూస్తే ఆ ఫోటో నాదే. నా ఫోటోను నేనే గుర్తుపట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నానంటే ఈ చెంపలన్నీ లోపలికి పోయేసేసి చాలా బక్కగా అయిపోయేసేసి ఆ ఫోటోను చూసినప్పుడు నా ఫోటో నేను గుర్తుపట్టుకోలేకపోయినాను. అయితే ఆ యొక్క డయాలసిస్ చేసిన తర్వాత మెడిసిన్స్ కరెక్ట్ 3-4 నెలలు వాడమన్నారు, వాడాను. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. మరి ప్రార్థించేసి దైవజనులకు అయ్యగారు తెలియజేస్తున్నాను. నా పేరు శైలజ, మాది నెల్లూరు కొండాయపాలెం అండి. కరోనా అప్పటి నుంచి నేను నెమ్ముతో బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ప్రేయర్ చేశాడు. 3 రోజులు ప్రేయర్ చేసినప్పుడు నాకు నెమ్ము లేకుండా 2 సంవత్సరాల నుంచి సంపూర్ణ స్వస్థత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 7వ తారీఖు నుంచి మోషన్స్ జ్వరంతో బాధపడతా ఉంటే మోషన్స్ తగ్గలేదు. పాస్టర్ గారికి ప్రేయర్ చేయించుకున్నప్పుడు మళ్ళీ పాస్టర్ గారు 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చింది. దేవుని నామానికి స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. నీ వాక్యమే మా యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుంది, మా కుటుంబాన్ని బాగు చేస్తుంది తండ్రి. ఎవరైతే ఈ దినము నీ మాట విని అట్టి చప్పున నడుస్తారో ఆ యొక్క తల్లిదండ్రులు, ఆ యొక్క భార్యాభర్తలు, ప్రతి ఒక్కరు కుటుంబము క్రీస్తు అనే బండ మీద కట్టబడి భయముతో వణుకుతో జీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే అనారోగ్యముగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. వాక్కును పంపి తల నుండి అరికాల వరకు స్వస్థపరచండి. నీవు పొందిన గాయముల చేత, నీవు కార్చిన రక్తము ద్వారా పరిశుద్ధాత్ముడా ప్రతి సేవకుడిని బలపరచండి, విశ్వాసిని బలపరచండి. ఈ దినం అనేక మంది నాయన వారి కుటుంబాలుగా నీ ఎదుట క్షమాపణ ఉంది, నీ రాకడకు ఎదురు చూసేట్లు ప్రతి కుటుంబము దావీదు కుటుంబం వల్ల నిత్యం ఆశ్రయించబడునుగా. వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు దయచేయండి నాయన. సాతాను క్రియలతో బంధించబడుతున్న వారిని రక్తం ద్వారా విడిపించండి. అనేక ఆత్మలు సంపాదించుటకు నాయన ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని 100 దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ ప్రతి కుటుంబాన్ని ఎత్తబడే గుంపులో ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.